మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటా, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటా, మంచి మంచి విశేషాలు తెస్తూనే ఉంటా. అపరిచితుడురా నువ్వు. రైట్ ఎత్తుకో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చిల్లెక్స్ చాట్స్. నాకు అర్థం కాలేదు సార్. మళ్ళీ మార్చాం పేరు. వావ్ నైస్. రేపు రిలీజ్ అవుతుంది. ఎస్, రేపు రిలీజ్ అవబోతున్నా లిటిల్ హార్ట్స్ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ కి రియాక్ట్ అవుతున్నాం. మన మౌలి టాక్స్ బ్రో. రాగానే రియాక్ట్ అవుతారు. ఏంది రాగానే రియాక్ట్ అవుతారు. మనం కొంచెం ఫాస్ట్. రేపు సినిమా కాబట్టి సో రేపు సినిమాకి వెళ్తున్నాం. ఈ రోజు టీజర్ అండ్ ట్రైలర్ రియాక్ట్ అవుతున్నాం. సో వి విల్ రేపు సినిమా బ్లాగ్ వస్తుంది. మర్చిపోయింది చెప్పండి. రేపు సినిమా బ్లాగ్ వస్తుంది. మేము ఇద్దరం సినిమాకి వెళ్ళిపోతున్నాం. ఏంటి ఇంకేం లేదు. ఓకే స్టార్ట్ చేద్దాం. లిటిల్ హార్ట్స్ టీజర్. లిటిల్ హార్ట్స్ టీజర్. God. Wow. Okay, let's start bro. Wait bro. No Maggie. Wait, I come. A few moments later. 2,000 years later. JK, just kidding. One eternity later. ఒక్క తాగలేదు నీకు. అప్పుడే చూసేస్తా. Okay guys. పెట్టనా టీజర్ రియాక్ట్ అయ్యే ముందు ఒక చిన్న ఏదైనా అనుకోండి, అది ఇస్తున్నాడు. ఎప్పుడైనా ఇలాంటి ప్రొఫెషనల్ థింగ్స్ చేసేటప్పుడు ప్రొఫెషనల్గా తాగినాయి. అంటే మేము కడుపులు మార్చుకొని చేస్తున్నాం వీడియోలు. నువ్వు బాగా వింటున్నావా? ఏదైనా దీనికోసం ఓకే లెట్స్ గో. అది ఎండాకాలం మే 2015. ఏం పంపినావు నువ్వు కాత్యానికి? రే కిషోర్, తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఏందిరా తెలవకుండా మాట్లాడేది నీ ఆగు. అయిపోయిందా? నన్ను ఏమన్నా మొత్తం మీ అమ్మకేరా. సేమ్ చేసేవాళ్ళని చిన్నప్పుడు. సేమ్ నువ్వు సినిమా పోయినా కూడా సేమ్ అదే ఫీల్ వస్తుంది నీకు. జియో రాకముందు స్టోరీ అంతే. లెవెల్ రాసింది చూసారా? గోడి కుద్ద. అరే ఏదో చేస్తున్నారు రే. పెట్టు యదవాని గంటలో ఎంసెట్ ఎగ్జామ్ పెట్టుకొని ఎవడైనా ఇలా పాటలు పాడతారా? ఇంటర్లో 70%, 10th లో 7 points. చూడు ఆడి మొహంలో ఏమైనా బాధ ఉందా? ఐఎమ్ అఖిల్, పవర్ ఆఫ్ జువా. అంటే అది కోటిలో రీసేల్ వాల్యూ 50% ఉంటుంది. అయ్యగారే ఫస్ట్. అయ్యగారే కరెక్ట్. అయ్యగారే నంబర్ 1 మాడదాం. అది పేరు రాస్తే అది పేరు రాకపోతే 80% ఉండే ఛాన్స్ ఉంది. ఐ లవ్ యూ కాత్యాని. ఓకే థ్యాంక్ యూ. లవ్ చేస్తలేదా? కానీ లవ్ యూ అంటే థ్యాంక్ యూ అంటుందా?
డైలాగ్. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరిని ఎందుకంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రెషర్ ఒకటి పోయినా ఇంకోటి ఉంటాడని. There are many other languages in the world. Bro chose to speak the truth. అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరు ఎందుకంటారు? ఇద్దరు ఉంటారు. బేసిక్ ఇద్దరు ఉంటారు. అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అబ్బాయి కాదు కానీ ఇద్దరు ఉంటారు. ఎందుకుంటారు? అందుకే టీజర్ అయితే నాకు బాగా నచ్చింది. బాగుంటుంది. ట్రైలర్ ఇంకా బాగుంటుంది పెట్టు. ఆ? ట్రైలర్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ట్రైలర్ పెట్టు. ట్రైలర్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. బాగా పెట్టే. చదువు లేదు, సంధ్య లేదు, అయినా కానీ ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగింది. అఖిల్ నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. మన హీరో సైనిక్ పులో చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా కొడుకు ఉంటాడు రాజు. సూర్య, యు ఆర్ గెటింగ్ రిలేటబుల్. ప్రతి కొడుకు అనే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి కొడుకు ఉంటాడు. ప్రతిదీ బొక్కే. నీ మీద పెట్టిన ప్రతి రూపాయి బొక్కే నాకు. ప్రతి ఓడి ఉంటాడు. గైస్, మీలో ఎంతమంది దీనికి రిలేట్ అయ్యారో కింద కామెంట్ చేయండి. తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తా. ఈ టీ షర్ట్ ఎవడు కొన్నాడురా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు, అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటర్ నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? మన హీరోయిన్ వాయిపూర్లో చదువురాను. ఈ పోనీ టైళ్ళు, లూస్ హెయిర్లు, ఆ పెద్దదేదో పెడతావు ఏంటది? డాడీ ఈ పఫ్ఫులు, సమోసాలు అన్ని మాని. ఈ చదువురాను వాళ్ళు ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు. ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాతరలో పరిణితి చోప్రా లెక్క ఉంది. మా ఊళ్ళో కూడా రోయల్ అమ్ముకుని ఆమె సేమ్ డి టొట్టనే ఉంటుంది. మీకు ఎంసెట్లో ర్యాంక్ రావాలంటే వాళ్ళిద్దరికి దూరంగా ఉండండి. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు అర్త్. ఈ ఏజ్ లో అంత ఇన్ఫాచ్యుయేషన్. ఏంది భాష పబ్లిక్ స్కూల్? వెరీ డౌన్ టు అర్త్. ఏంది నాకు అర్థం కదా. భాష స్కూల్ తొక్కి నారదీస్తారు కదా. అర్థం కాలేదు. ఏమో నాకు కూడా తెలియదు బ్రో. మరి తొక్కిన అర్థం అది చెప్పారా? 6 సెన్స్. భాష స్కూల్ చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మన భాష స్కూల్ కాదు మనం. ఎవరైనా ఉంటే భాష స్కూల్ వాళ్ళు కమెంట్ చేయండి guys. నాకు ఇది అర్థం కాలేదు నిజంగా. వాట్స్ దట్ రిఫరెన్స్ అనేది కొంచెం కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. దాన్నే లవ్ అనుకుంటాం మనం. ఇదేమైనా 100% లో సినిమా అనుకుంటున్నావు కదా అని ఏందో మాట్లాడుతున్నావు తెలుసా? తల కిందులు తపస్సు చేసిన కాకి అని ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పటిలాగా కలుసుకోవడం అవ్వదు. కాతేని వదిలేస్తున్నావా? ఎంగిల్ చేత్తో కొట్టాననుకో మెతుకులు అతుక్కుపోతాయి. పగిలిపోతుంది. నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది పెద్ద కంట్రీలో ఉన్నాడు. ఇంత హారబుల్ మనిషి నా కెరీర్ నేను ఎక్కడ చూడలేదు. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. హిట్ అవుతుందంట వారా ఈ సినిమా? నాకు డౌటే, పక్కా హిట్. వాడు తెలుసా? ఆ పిల్లోడు తెలుసు. 100% లో 100% పెట్టేస్తాడు అక్క. కావాలంటే చూడు, మర్చిపోకూడదు. నేనే మర్చి చేసుకున్నా. పెట్టు. బాగుంది. రియల్లీ హోపింగ్ బెస్ట్ ఫర్ మౌలి. మౌలి బ్రో, ఆల్ ది బెస్ట్. మనోడు అసలు జనరల్గా మౌలి బ్రో గురించి ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ
చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు 2-3 years బ్యాక్ ఆ బ్రో వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ లో పెద్ద ఏం దేని గురించి మాట్లాడుతున్నాడు ఏం అర్థమయ్యేది కదా. మరి ఎందుకురా నీకు? కొన్ని రోజుల తర్వాత మా నోడు లైక్ మీమ్ కంటెంట్ మీద వేయడాలు నేను ఎప్పుడు చూసా. శ్రీ చైతన్య గురించి గూగుల్ రివ్యూస్ చేశాను. ఫస్ట్ వీడియో నేను అది చూడడం అంటే నాకు అర్థమయ్యాడు. ఆ రోజు చూసాను లైక్ హీ గివ్స్ క్వాలిటీ కంటెంట్, హేట్రేట్ ఉండదు, ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత క్వాలిటీ కంటెంట్ గివర్ నుంచి మీ మెటీరియల్ గివర్లా అయిపోయాడు. ఇస్తాడు మేము ఇస్తాడు వెళ్ళిపోతాడు. హీరోలో రివార్డ్ ఉందా ఎందుకురా నీకు? సూపర్ అంటే లైక్ his content kept improving, then he went to silver screen directly. Guys, చాలా మందికి అంటే ఒక జెంటల్ నోట్, నాట్ టు స్ప్రెడ్ హేట్ ఆర్ సంథింగ్, చాలా చాలా జెన్యున్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మొన్న లైక్ చాలా మంది ట్విట్టర్ అంటే ఎక్స్లో చాలా చూస్తున్నాము, కొంచెం హేటెడ్ వస్తుంది లిటిల్ హార్ట్స్ మీద అండ్ మౌలి బ్రో మీద కానీ దాని మీద కానీ. బట్ ఐమ్ టెలింగ్ యూ మనలో ఇప్పుడు మేము కూడా కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాం. చాలామంది ఏమనుకుంటారంటే ఒక్కలే వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టు కొంచెం వస్తూ ఉంటుంది. బట్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇస్ ఆ బ్రో అక్కడ దాకా వెళ్ళాడంటే ఎంత కష్టపడి ఉంటాడో ఆ బ్రోకి తెలుసు. ఇప్పుడు మేము కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాము, ఆ పని పాట లేకుండా కూర్చొని ఏదో ఊరికే చేస్తున్నారంటే we chose to entertain you guys at the same time. ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి we will keep some efforts. మోడు ఎడిటింగ్ అది మోడు అది తెలుస్తుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు ఎంతసేపు పడుతుంది, ఎంత సౌండ్ మిక్సింగ్ చేయాలి ఇవన్నీ. ఇప్పుడు నేనున్నాను, సో వీఆర్ కమింగ్ బిఫోర్ యూ అన్నప్పుడు ఎంత సెన్సిబుల్గా మాట్లాడాలి, ఒక్క వర్డ్ అడ్డు వెళ్ళిపోయినా పెంట అయిపోతుంది. సో అది అవ్వకుండా ఎంత నీట్గా ఎంటర్టైన్ చేయాలి పర్సన్స్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ సంథింగ్ ఎల్స్, వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ హార్ట్. మాకు ఇష్టం మిమ్మల్ని పీపుల్ ఎంటర్టైన్ చేయడం మాకు ఇష్టం. సో వి చోజ్ ఇట్. చాలా మంది పులింగ్ లెగ్ అనేది చేస్తుంటారు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫ్రమ్ మై ఒపీనియన్. మా ఛానల్ నుంచి కూడా మేము చెప్పేది ఏంటంటే నో హేట్రేట్, స్ప్రెడ్ లవ్, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. అండ్ మౌలి బ్రోకి ఆల్ ది బెస్ట్. రేపు వెళ్ళి సినిమా చూస్తున్నాం, ఆ బ్లాగ్ కూడా ఛానల్లో వస్తుంది. ఆ బ్రో జర్నీ నేను ఏదో పర్సనల్గా వెళ్ళి చూసానని చెప్పను కానీ, సో ఇఫ్ వి జస్ట్ సీ హిస్ జర్నీ త్రూ హిస్ ఛానల్స్ చాలా 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 ఇంప్రూవ్ అవుతూ వచ్చి చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి ఈ స్టేజ్లో ఉన్నారు. వి విష్ మౌలి బ్రో టు హైట్స్, ఇంకా ఎదగాలి, స్థాయికి వెళ్ళాలి. అండ్ మేము కూడా మా స్వామి కూడా పైకి వెళ్ళాలి. ఎవరెస్ట్ అటు ఫస్ట్ లిటిల్ హార్ట్స్, ఘాటి అనుష్క, మదరాసి బాగి 4. So guys, this is the video, iday video. Once again wishing Mauli bro a big huge success. Attendance తెలిసిపోతుంది, మంచి హిట్ కొడుతుంది. రేపు వ్లాగ్ వస్తుంది లిటిల్ హార్ట్స్ చేసి పెడతాం. మౌలి బ్రో సక్సెస్ కి ప్యారలల్ గా మాకు కూడా మౌలి బ్రో సక్సెస్ అవ్వబోతున్నాడు. ఓకే, సో దాంట్లో వెళ్దాం. ఒకవేళ వీలైతే వీఆర్ హోపింగ్ వీల్ ట్రై టు కవర్ మద్రాసి మూవీ ఆల్సో, ఎందుకంటే ఆ మూవీ కూడా బాగుందని టాక్స్ వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్ బాగుందంట. శివకార్తికేయన్ సార్ గురించి తెలిసిందే, మంచి మంచి కంటెంట్లు తీసుకొస్తాడు ఆయన. మొత్తం అందరూ మంచి మంచి కంటెంట్లతో కుమ్ముతున్నారు ఈసారి. అండ్ ఏది మిస్ అయినా అవ్వకపోయినా మాత్రం వీఆర్ టెల్లింగ్ వన్ థింగ్, ఆడు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ కాదు, నేను పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ కాదు, మేము జస్ట్ వీఆర్ న్యూట్రల్ గైస్. ఎవరికి బయాస్డ్గా మేము చెప్పాం. బట్ 25th మాత్రం థియేటర్లు తగలదు. అండ్ మాకు బ్లాగ్ వస్తుంది, మేము బ్లాగ్ చేయబోతున్నాం.
బీ రెడీ గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పిచ్చగుంటది ఓజీ హైప్ మాత్రం. ఓజీ ఉంది నెక్స్ట్ లైనప్ లో. ఇండియా ఉందా ఓజీ తర్వాత? రాజా సాబ్ డిసెంబర్లో రాజాసాబ్. సారీ, అది గ్లోబల్. అది ఇది మనోడు ఉంది మన అన్న. ఇలాంటి సినిమా మీరు ఎక్కడ చూసిండరు, మీరు ఎప్పుడు చూసిండరు? సూపర్ రాజా. ఆ బ్రో కూడా మంచి ఎఫర్ట్స్ పెడతాడు. ఈ మధ్యలో పెద్ద సినిమాలు ఏమన్నా ఓజీ రేంజ్, ఓజీ రాజాసాబు ఆ రేంజ్. ఓజీ తర్వాత భగత్ సింగ్, మిరాయి సెప్టెంబర్ 12 మిరాయి. సారీ మంచి కప్పంరా, పెద్ద కప్పంరా. మిరాయి ఉంది, మరి డీమన్ స్లేయర్ ఉంది, డీమన్ స్లేయర్. ఓకే, యానిమేషన్. మళ్ళీ అవతార్ ఉంది డిసెంబర్ వస్తారు, అది డిసెంబర్ 19. ఏ అవతారం? పరశురామా? అవతార్ ఏంటి మమ్మీ ఎవడీడు? అవతార్ 2 రా, అవతార్ 3 సారీ పరశురామ్ అంట. అఖండ 2 సెప్టెంబర్ 25. ఓజీ అప్పుడే, సెప్టెంబర్. ఓజీ అఖండ 2. Okay guys, so this is our channel. So మధ్యలో ఇస్తుంది నేను చెప్తా. ఓకే సో లిటిల్ హార్ట్స్ చేయండి. లిటిల్ హార్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అబ్బా సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. నెట్వర్క్ ఇష్యూ ఉంది, వాడు మాడమాడి స్టక్ అవుతున్నాడు. బాయ్ ఐస్. వాడు తింటున్నాడు, తిను నా వాడు.